హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈ సిస్టర్ నేమ్ అయితే అనిత అనమాట. మా పక్కింట్లో ఉంటారు. ఇన్ని రోజులు ఒకే దగ్గర ఉన్నామని పేరే కానీ లాంగ్వేజ్ రాదు. తనకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఎదురు పడినా కానీ తలదించుకొని వెళ్ళిపోవడమే. అంటే ఎప్పుడో హాయ్ హాయ్ అంటే 1-2 సార్లు అంతే. హైదరాబాద్ దమ్మాయిగూడ ఏరియా. సో ఎవరైనా దగ్గరలో ఉండేవాళ్ళు, వంటలు ఎవరైనా కావాలి, ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి చేసి పంపిస్తారంట. వీళ్ళు ఇంట్లోనే తయారు చేసి పంపిస్తారు. సో ఎవరికైనా అవసరం అయితే నెంబర్ ఇస్తాము. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే ఆలూ పరాటా చేస్తున్నాము. ఆలూ పరాటాకి ఫస్ట్ ఆమె హిందీ అండి, అందుకే మాట్లాడట్లేదు. హాయ్ చెప్పండి, పోనీ హాయ్ చెప్పండి. మొత్తం నేనే మాట్లాడితే బాగోదు. సో ఫస్ట్ అయితే మనం ఆలూ పరాటా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ని చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 4 బంగాళదుంపలు తీసుకొని మంచిగా ఉడకపెట్టేసి ఇప్పుడైతే తొక్క తీస్తున్నారు. ఆలూ పరాటా చేసుకోవడానికి మనకి ఆయిల్, టర్మరిక్ పౌడర్, పసుపు కొంచెం, సాల్ట్, జీరా, ధనియా పౌడర్, మసాలా పౌడర్, కారం, ఆనియన్ అండ్ కొత్తిమీర అండ్ క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్. ఆలు ఉడికిపోయిన తర్వాత మనం మెత్తగా మెతుపుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు లేకుండా. ఆలూ పరాటా కదా, సో ఆలూ పరాటాకి ఫస్ట్ ఆలు బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేశారనమాట. అండ్ మనకి ఆలూ పరాటా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నారు. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసారు. ఇప్పుడు జీరా వేస్తున్నారు. వేసేయండి చెప్పండి. అన్ని ఆవిడే ఒక ఇంట్లో కట్ చేసి తెచ్చేసారు. నేనేంటి వీడియోలో అంటే నేను ఉన్నాను కదా పక్కన ఖాళీగానే హెల్ప్ చేస్తాను అనుకున్నా, బట్ ఆమె పాప ముందుగానే కట్ చేసి తెచ్చారు. సో ఏమైంది, ఆగిందా చూసుకోండి. ఈ స్టవ్కి అయితే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎప్పుడు కొన్నాను తెలుసా నేను ఈ స్టవ్ని? 6 months 8 months బ్యాక్ కొన్నాను. మా కిచెన్లో చాలా చీకటిగా ఉంటుంది, వంటలు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని బయట పెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి కదా అనుకున్నా. బట్ 6 months తర్వాత దానికి టైం వచ్చింది అనమాట. ఈ సిస్టర్ రూపంలో వేసేయండి. సో ఫస్ట్ జీరా వేశారు, తర్వాత ఆనియన్ వేశారు. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మ్యాష్ చేసిన పొటాటో ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకుంటున్నారు. ఆ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకనే వేసాక చెప్తున్నా. కొత్తిమీర కూడా వేసేసి కలిపేశారు అనమాట మంచిగా. సో నెక్స్ట్ అలా ఉడకాలి కొద్దిసేపు అలా. ఆగిపోయింది కింద ఫ్లేమ్ ఉందా? మీరు కట్టేశారా? ఓకే, నాకు హిందీ కూడా అర్థమైపోతుంది. పిండి గోధుమ పిండి ఉంది. ఫ్లోర్ కావాలి పామడానికి. అక్కడ ప్లాస్టిక్ డబ్బా పొడవు ఉంది కదా, ఇందాక నేను నీ బొమ్మలు పంపావు, అది ఉంది చూడు, స్టీల్ డబ్బాల గాజు డబ్బాల కిందన రైట్ సైడ్ ఉంటది, అందులో ఉంటది ప్యాకెట్. ఒక కప్లో వేసి తెచ్చేసాయి. సో ఇక్కడ మనం రెడీ చేసుకున్నాం అనమాట. ఇది గోధుమ పిండి కదా, గోధుమ పిండితో చేస్తున్నారు పరాటా. కొంతమంది మైదాతో కూడా చేస్తున్నారు, ఓన్లీ గోధుమ పిండి. ఫ్రెండ్స్, ఈమైతే నార్త్ ఇండియన్ అని చెప్పాను కదా, సో మా ఇద్దరికి ప్రాబ్లం అనమాట లాంగ్వేజ్. సో ఏదైనా డౌట్ అయితే గూగుల్ తల్లి ఉంది కదా మనకి. బట్ ఈ భయ్య అయితే ఎందుకని మంచిదని ఇక్కడే ఉన్నారు, బట్ రోజు ఉండరు కదా చేసిన ప్రతిసారి. సో నేను ఇంకా గూగుల్ తల్లిని నమ్ముకుంటా. आपका नाम क्या है? అనిత సింగ్. ఓకే, అనిత హాయ్ చెప్పండి. సో ఈ వీడియోని మా వాళ్ళందరూ కూడా చూస్తారనమాట. చూసి ఓహో ఇన్నాళ్ళకి మా అమ్మాయి ఛానల్లో ఒక కొత్త మనిషి కనిపిస్తుంది అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా అంతేనా, ఇంకేం చేయాల్సిన అవసరం లేదా? రెడీ అయిపోయిందా? సో మనకి ఆగండి, మనకి ఆలూ కుర్మాకి మొత్తం కర్రీ రెడీ అయిపోయినట్టే. దాన్ని సైడ్ తీసేసి మూసి పెట్టేసేయండి. అయితే పరాటా మనకి చాలా స్మూత్గా రావాలంటే అట్లీస్ట్ 15 to 20 minutes మంచిగా పేడించాలండి పిండిని. ఇప్పుడైతే ఈ గోధుమ పిండిని మంచిగా పేడించారండి, అంటే చాలా మెత్తగా మనం ఇలా సాగదీసి మరి మంచిగా కలుపుకొని దాన్నేమో ఒక 1/2 hour అలా సైడ్ తీసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక లక్సిద్దులాగా చేశారనమాట ఆవిడ. చేసి మధ్యలో ఈ పొటాటోని పెట్టారు, పొటాటో మిక్స్ని. తర్వాత ఈ పరాటాని చపాతీ పీట మీద కొంచెం స్మూత్గా పాముకోవాలండి. ఏదో చపాతీని పామినట్టుగా గట్టిగా పామేయకూడదు, లేదంటే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక పరాటా ఇదిగోండి, పరాటా రెడీ అయిపోయింది.
వీడియోలో ఏం చేయకుండా కూర్చుంటే అసలు బాగదు. పరాటా ఎప్పుడైనా మనం గోధుమ పిండి ఎంత మెత్తగా ఎంత మంచిగా స్మూత్ గా కలుపుకున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటది. వామ్మో, అది లో ఫ్లేమ్ ఉంటే బాగుంది. దగ్గరగైనా थोड़ा लो फ्लेम कर सकते हैं, ज़्यादा फ्लेम चाहिए. సో మనం దీపావళికి లక్షలు ప్రమిదలు చేసుకుంటాం కదా, లైక్ దట్ ఓన్లీ. हिला हिला आना नहीं, एक बार दिखा दो. हाँ कैसे करना है दिखा. చూడు చూడు చూడు, నువ్వు కూడా పట్టేస్తావు. అక్కడ చూడు. ఓకేనా? ఓకే. మీరు దాని మీద అది గ్యాస్ బంద్ చేశారా? బంద్ చేయలేదు కదా. ఇది ఇది ఉంది కదా. కాదు, అది సరిగ్గా చేయాలంట. అట్లా నువ్వు చేయి, అట్లా చేస్తా నేర్చుకోవాలి కదా. उसको अभी इतना सीखना पड़ेगा. वो क्या कर सकते हैं, एक बार बेल के भी डाल सकते हैं, अभी नहीं आ रहा ना. हाँ अभी नहीं आ रहा. इसलिए वो बेलने में थोड़ा फट जाता अभी है, जिंदगी ऐसे भी नहीं फिर हाँ जिंदगी में पहली बार कर. आने लगे. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక లక్ష చేశాను. బస్ అంట అంటే సరిపోద్దంట. చాలు. సో ఇలా ముయ్యాలా? వామ్మో, నాకు వంటలు రావనుకుంటారు. ఇది హిందీ దిలే, నీకు రాదు. ఎలా నార్త్ ఇండియన్ డిష్. ఇది హిందీ పరాటా అంట, తెలుగు పరాటా కాదు. ఇది తెలుగు పరాటా కాదు కాబట్టి నాకు రాదని ఎవరు అనుకోవద్దు. సిద్ధంగా ఉంది కాదు. ప్లేస్ యాక్చువల్లీ ఫస్ట్ వీడియో కదా, కరెక్ట్ గా సెట్ చేసుకోలేకపోయాము. ప్లేస్ అయితే ఉంది కానీ ఇదిగోండి. చపాతీ కాదు అది, టప్ టప్ అని లాగేస్తా. ఓ ऐसे ही चपाती का है ना. वो आ जाता है कि అందుకే ఎప్పుడు చేయలేదు పరాటా. సో ఫస్ట్ పిండిలో డిప్ చేశారు ఆవిడ. ఇప్పుడు కొంచెం ఒకసారి ఇక్కడైతే ఒక పరాటా కాలుతుంది, ఇంకో పరాటానైతే నేను పాముతున్నాను. నేను పరాటా చేసింది చాలా తక్కువ అండి, అందుకే ఈసారి పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఇక్కడైతే పరాటా కాల్చడానికి మేము గీ యూజ్ చేసాము, అలాగే ఆయిల్ కూడా యూజ్ చేసాము. మాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ అనేది మనం సిమ్లో పెడతాం కదా, అలా అవ్వట్లేదు అనమాట. కొంచెం హైలోనే ఉంటుంది. ఒకవేళ సిమ్లో పెట్టాలనుకుంటే అయిపోతుంది. అందుకనే కొంచెం జాగ్రత్తగా కాలుస్తున్నాము. అండ్ ఈ పరాటాలోకి మనం పెరుగు చట్నీగా తీసుకోవచ్చంట. పెరుగులో కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర, ఆనియన్ వేసుకుని తింటే చాలా బాగుంటుందంట. కానీ మేమైతే ఇక్కడ ఓన్లీ పెరిగే తీసుకున్నాం. మనకి రైస్ ఎలాగో వాళ్ళకి ఇవన్నీ కూడా కొట్టిన పిండి, వెన్నతో పెట్టిన విజ్జ అంటారు కదా, అలా అన్నమాట. ఇందులో యాక్చువల్ ధనియా పౌడర్, కొత్తిమీర అన్ని వేయమన్నారు. ఎలా ఉందో చెప్పు. బాగుంది, స్మూత్ ఉంది. నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎలా మంచి. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తున్నాను. ముంచి తిని ఏం కాదు. నైస్. అండ్ ఇక్కడ పరాటా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయమని ఇచ్చారు. నేనేమో ధనియా పౌడర్ తీసుకురమ్మంటే మా ఆయనేమో ఈరోజు ఇలా తినని చెప్తున్నారు. సర్లేని టేస్ట్ చూసానండి, చాలా బాగుంది, చాలా స్మూత్గా వచ్చింది. సరే, నా ఎక్స్ప్రెషన్ చూపిస్తా. నా ఎక్స్ప్రెషన్ చూపిస్తా. ఇట్రా. అటు బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, అందుకే ఎట్లా చెప్పు. కొంచెం స్మైల్ ఇవ్వు. మొహం ఎందుకు అంత బిగబెట్టేస్తున్నావు? ఇప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాను. వీడియో మంచి రాకపోతే మాత్రం బాగు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా తిని చెప్పారు. दूसरा बार रिपीट कर लो. నేను చేస్తే పరాటా దవడలు నొప్పి వస్తాయి అన్నమాట. చాలా స్మూత్ గా చాలా బాగున్నాయి. ఎలా ఉందిరా? థ్యాంక్స్ ఆంటీ అని చెప్పండి. మరి ఆంటీకి థ్యాంక్స్ చెప్పండి. మెల్లగా తినరా. ఎవరు తినేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకి అంత బాగా నచ్చింది. అసలు చాలా స్మూత్గా ఉంది. నాకు చిన్న పీస్ పెట్టినాని, నాకు పెట్టరా ఒకటి. నాకు నీకు కాదు. ఫ్రెండ్స్ చూసారు కదా, పరాటా అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ పరాటాస్ అంటే ఓన్లీ ఆలు పరాటానే కాదు, వంకాయ బ్రింజల్తో చేసిన పరాటా, పన్నీర్ పరాటా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరాటాస్ ఆవిడ తయారు చేస్తారు. హైదరాబాద్లో దమ్మాయిగూడ నాగారంకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావాలి అంటే కాల్ చేస్తే వాళ్ళు ఇంట్లోనే తయారు చేసి పంపిస్తారు. ఇక్కడ మెనూలో అయితే ఆలు పరాటా, పన్నీర్ పరాటా, మేథీ పరోటా, చోలే భటోరే, రాజ్మా, దహీవడ, ఆలు బోండా, ఇడ్లీ సాంబార్, జవార్ రోటీ, బజ్రా రోటీ
ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్ పరాటాస్ అయితే ఆవిడ ప్రిపేర్ చేస్తారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి పంపిస్తారు. సో ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటే నెంబర్ ఇస్తానండి స్క్రీన్ మీద, ఆ నెంబర్కి కాల్ చేసి ఇక్కడ చెప్పిన లిస్ట్లో ఏవైనా ఐటమ్స్ కావాలంటే ఖచ్చితంగా అడగండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయరండి. సో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, నాన్ వెజ్ చెయ్యకుండా ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కుందామని. సో వీళ్ళైతే నాన్ వెజ్ చేయరు కాబట్టి వెజ్ తినే వాళ్ళకి ఆ ప్రాబ్లమే ఉండదండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. బాయ్ బాయ్.